నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్, ముఖ్యంగా ఇప్పుడు చైనా అదేవిధంగా భారత్ మధ్య, ఈ రెండు దేశాల మధ్య మైత్రి అనేది ఏ రకంగా కొనసాగే అవకాశం ఉంది? అదేవిధంగా ఈ రెండు దేశాల అంటే ప్రధానమంత్రులు నిన్న కలుసుకున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ కి మిత్ర దేశంగా చైనా ఉంది. అదేవిధంగా భారత్ ఏమో చైనాతో శత్రుత్వం కాదు మిత్రత్వం పెంచుకోవడం దిశగా ముందుకెళ్తుంది. రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న భావన కూడా తెర మీద తీసుకొచ్చారు. ఓవరాల్ గా నరేంద్ర మోదీ పర్యటన ఎట్లా చూస్తారు? ఏంటి అమెరికాకు ఈ రెండు దేశాలు ఎటువంటి హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అమ్మా, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఒక విషయం, అంతర్జాతీయ వ్యవహారంలో మిత్రులు శత్రువులు ఎవరికి ఉండదు. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అవసరాలు మించి ఇంకేమీ ఉండదు. మన స్టేజ్ మన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్ చూస్తే స్టేట్మెంట్ సగభాగం మోదీ గ్రేట్ గాయ్, గ్రేట్ ఫ్రెండ్ అంటాడు. మళ్ళీ తర్వాత భారతదేశం టారిఫ్ కింగ్ అంటాడు, మనల్ని తిడతాడు. కాబట్టి రెండు సపరేట్ గా చూడాలి. అలాగే భారతదేశం అలా వ్యవహరిస్తుంది. మనకు గల్వాన్ ఘటన జరిగి మన ఇద్దరి మధ్యలో స్పందన ఉన్నప్పుడు, ప్రతిస్పందన ఉన్నప్పుడు మనం అక్కడ మన సైన్యం అంతా మోహరింపు చేసి మొత్తం సరిహద్దులు అంతా మన సైన్యం పెట్టినప్పుడు కూడా చైనా నుంచి మన వాణిజ్యం ఆపలేదు. $100 బిలియన్ ట్రేడ్ చేసుకున్నాం వాళ్ళు. కాబట్టి మిత్రత్వం శత్రుత్వం పక్కన పెట్టి, గతంలో యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నప్పుడు కూడా యుక్రెయిన్ రష్యా నుంచి కొనుక్కుంటుంది, అలాగే రష్యా యుక్రెయిన్ నుంచి కొనుక్కుంటుంది. సో అందుకని ఈ అంశాలు ఎవరి అవసరాలు వాళ్ళ దృష్ట్యా అవసరాలే మిత్రత్వం శత్రుత్వం ఎక్కడ ఉండదు. చైనాతో కూడా అదే చేస్తున్నాం. చైనా సడన్ గా పాకిస్తాన్ వదిలేయలేదు. పాకిస్తాన్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ $30 బిలియన్ ఖర్చు పెట్టారు ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద. కాబట్టి అటువంటి వాళ్ళే వదులుకోవట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి అని చెప్పి సడన్ గా భారతదేశం ప్రేమ పుట్టుకురాలేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే కనుక, అమెరికా ఈ రోజు మన మీద ఆంక్షలు విధిస్తే రేపు వాళ్ళ మీద కూడా విధించవచ్చు. అందుకనే ముందస్తుగానే వాళ్ళు మనతోటి ఒక విధమైనటువంటి మైత్రి చేసుకుంటే అమెరికాకు ఒక సిగ్నల్ వెళ్ళొచ్చు. ఇప్పుడు భారతదేశం మీరు వేసేటువంటి టారిఫ్ల వల్ల వాడు లొంగట్లేదు, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము. రేపు మీరు మా మీద ఏమైనా వేస్తే భారతదేశం మా సపోర్ట్కి వస్తుంది. కాబట్టి మా దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మీరు మమ్మల్ని అంత లైట్ గా తీసుకోవడానికి మేము యాక్సెప్ట్ చేయము అని ఒక మెసేజ్ పంపిస్తున్నాం. దాంట్లో రష్యా యుద్ధం వల్లనే కదా వీళ్ళకి అన్ని ఇబ్బందులు చేస్తున్నటువంటి ఆంక్షలన్నీ. కాబట్టి ఇప్పుడు రష్యా కూడా కూటమిలో ఉందంటే కనుక మరి ఇంకా అమెరికా ఎక్కడికి వెళ్తుంది అది? కాబట్టి ఈ సిగ్నలింగ్ అనేది చాలా క్రూషియల్. అందుకని ఇప్పుడు అక్కడ మనం మాట్లాడుతున్నది చర్యలన్నీ కూడాను ఆ దృష్టిలో చూడాలి. మోదీ గారు షీ జిన్పింగ్ ఇద్దరు 1-on-1 కలిసినప్పుడు కూడా మోదీజీ ఏం చెప్పారంటే, మనం చాలా అంశాల్లో మనం ఓపెన్ అప్ చేసుకోవచ్చు. కైలాష్ మానసరోవర్ మీరు ఓపెన్ చేశారు, మేము డైరెక్ట్ విజాలు మేము ఓపెన్ చేసాము. కానీ అల్టిమేట్ గా మనకు ఏమంటే ఈ యొక్క శాంతి, ఈ యొక్క వాణిజ్యం పెరగాలి, మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్స్ పెరగాలి అంటే కనుక సరిహద్దుల్లో శాంతి ఉంది. సరిహద్దుల్లో శాంతి లేదంటే ఇది మళ్ళీ చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి మనం దానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ చైనా కనుక మన సరిహద్దులు ఏదైనా దుందుడుకు చర్య చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి, కౌంటర్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకని వాళ్ళు పాకిస్తాన్ సమర్థిస్తుంది, మనం వ్యతిరేకిస్తాము. వాళ్ళ దగ్గర మన అవసరాలు ఏమున్నాయి దానికోసం వాళ్ళ దగ్గర వాణిజ్యం కూడా చేస్తాం. రెండు సపరేట్ ఇండిపెండెంట్ గా చూస్తాము. అది చూడాలి. ఈ సమ్మిట్ లోనే మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ కలవడానికి వెళ్తున్నప్పుడు జస్ట్ 5 నిమిషాల ముందర మార్కో రూబియో ట్వీట్ చేశారు. భారతదేశానికి తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మైత్రి చాలా తక్కువది, ఇంకా పెద్ద అంతస్తులకు చేరుకుంటామని ట్వీట్ చేశాడు. మరి ఇంత గొడవ ఉన్నా కానీ కూడా అలా ఎందుకు ట్వీట్ చేశాడు అంటే, అమెరికాతో కూడా కంప్లీట్ గా తెగదంపులు చేసుకోలేదు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చేసింది మనకు చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది, మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, చాలా కోపంలో ఉన్నాము. కానీ అని చెప్పి పిచ్చి వేసి వాళ్ళ దగ్గర మొత్తం ఏంటంటే మన సంబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధంగా లేము. ఇన్ఫాక్ట్ వాళ్ళ డెలిగేషన్ వచ్చారు ఇక్కడ, 2+2 డెలిగేషన్, వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, అలాగే మన దగ్గర కూడా మన డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూర్చొని చర్చించుకుంటారు. చాలా అంశాలు చర్చించుకుంటారు. ఈ నెల సెప్టెంబర్ లో మనం అమెరికా జీఈ కంపెనీ మీద 113 F404 ఇంజిన్ ఆర్డర్ ఇవ్వబోతున్నాం.
వాణిజ్య పరంగా కావచ్చు, మన అవసరాలు బట్టి అమెరికా ఏం తీసుకోవాలో అవి తీసుకుంటూనే ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ మనం బెదిరిస్తున్న బెదిరింపులకి మనం రియాక్షన్ చూపించట్లేదు. కెనడా రిటాలియేట్ చేసింది, చైనా రిటాలియేట్ చేసింది, భారతదేశం రిటాలియేట్ చేయాలి. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. చిన్న చిన్న రిటాలియేషన్స్ అయినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనము PI-8 అనేది ఒక సబ్మెరీన్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనాలి, దాన్ని అలాగే అని చెప్పాం మనం. కాబట్టి ఇది కొన్ని సింబాలిక్ గా మనం చెప్పాలి. రాబోయే రోజుల్లో బహుశా ఇదే పథకాలు కనుక డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నడిస్తే మెల్లిగా కొన్ని అంశాలు మనం చెప్పకుండా మనం తీసుకుంటాం. కానీ మన అవసరాల వల్ల మనకు ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, యుద్ధ విమానాలు కావాలంటే దానికి వాళ్ళ దగ్గర ఇంజిన్లు కావాలి. ఒకటి వీళ్ళతో గొడవ పెట్టుకుని ఆపేసుకుంటే నష్టపోయేది మనకి ఆ అంశంలో. అందుకని మనకి ఏది కావాలో అది తీసుకున్నాము, ఏది అక్కర్లేదో దాన్ని మనం వదిలేస్తున్నాము. మిగతా దేశాలు కెనడా, మనకు బ్రెజిల్, చైనా వీళ్ళు అరిచినట్టు మనం అరవట్లేదు. క్వైట్ గా ఉన్నాం, కామ్గా ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ కి ఏ విషయం నచ్చదంటే కనుక, ఏ విషయంలో ఆయన చాలా కోపంగా ఉంటాడంటే కనుక అతన్ని ఇగ్నోర్ చేస్తే కోపంగా ఉంటాడు. అతనితో యుద్ధమైనా చేయండి, లేదా మీ మైత్రి అయినా పెంచుకోండి. అతని కాళ్ళ ముందర పడి మీరు సాష్టాంగ ప్రణామైనా చేయండి, లేదా అతను గొడవ పెట్టుకోండి. రెండు అతనికి కావాలి. అంటే రెండిట్లో కూడా అతను ఇంపార్టెంట్ గా ఉంటాడు, ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం రెండు ఇగ్నోర్ చేస్తాం. అతను యుద్ధం చేయట్లేదు, అది కాళ్ళ ముందర మోకరిల్లేదు, కంప్లీట్ ఇగ్నోర్ చేస్తున్నాం. అది మోదీ గారికి 4 సార్లు ఫోన్ చేస్తే కూడా మోదీ గారు ఎత్తలేదు. ఎందుకు ఎత్తాలి? దానివల్ల లాభం ఏంటి? ఫోన్ ఎత్తితే కనుక మళ్ళీ రేపటి రోజు రిపోర్టర్స్ ముందర చెప్తాడు, నేను మోడీని తల వంచేసాను, మోడీ సరెండర్ అయిపోయాడు, ఈ డైలాగులన్నీ కొడతాడు కదా. మళ్ళీ మోదీ గారు పార్లమెంట్ లో బయట ఎందుకు చెప్పుకుంటూ కూర్చోాలి? అలాంటిది జరగలేదు, నేను చెప్పుకుంటూ అందుకు సంజాయిషి ఇవ్వాలి. అందుకని అటువంటి వ్యక్తిని ఇగ్నోర్ చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాం. అందుకని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నాం, అంత మాట్లాడట్లేదు. మనం చెప్పాల్సింది చెప్పేసాము, మనం అగ్రిమెంట్ ఒప్పుకుంటాం అని చెప్పాము. ఇంతకంటే ఇంక నుంచి మేము ఏం చేయము, నువ్వు డిసైడ్ చేసుకుని అతని టేబుల్ పెట్టేసాం. బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. మనం ఏ దేశాన్ని ఎలా డీల్ చేయాలో ముందాగా డీల్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోదీ పర్యటన, అంటే భారత్ పర్యటన, మోదీ గారేమో జపాన్ పర్యటించారు, ఆ తర్వాత రష్యా పర్యటించారు. ముఖ్యంగా చైనా అయితే రెడ్ కార్పెట్ వేసిన పరిస్థితి. ఓవరాల్ గా అమెరికా దీన్ని ఎట్లా గమనిస్తుంది? నిశ్చితంగా గమనిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా గమనిస్తున్నారు వాళ్ళు. దాని స్పందన ఏంటో మనం చూద్దాం. సపోజ్ భారతదేశాన్ని ఇంకా ఏమైనా ప్రయత్నం చేస్తే కనుక మనం రష్యా, చైనా దగ్గర వెళ్లకుండా వెళ్ళినందుకు ఇంకా మనం శిక్షిస్తామని చెప్పి వాళ్ళు అదే పంథంలో వెళ్తే కనుక నష్టపోయేది అమెరికానే. లేదా ఇప్పటికైనా బుద్ధి వచ్చి వాళ్ళతో మైత్రి మనతో మైత్రి పెట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే చూద్దాం ఎలా ఉంటుందో అది. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు వాళ్ళ నవారో అన్నటువంటి వ్యక్తి చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అక్కడ బ్రాహ్మణులంతా అక్కడ లాభాలు సంపాదించుకుంటున్నారు ఈ చమురు డీల్స్ లో, ఆయిల్ డీల్స్ లో, అది భారతీయులకు నష్టం కలిగిస్తోంది అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఎంతో దారుణమైన స్టేట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే బ్రాహ్మణులు భారతీయులు కాదంటున్నారు. బ్రాహ్మణులు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల భారతీయులు నష్టపోతున్నారు. చాలా డేంజరస్. మన దేశంలో విభేదాలు తీసుకుని దేశంలో కుల రాజకీయాలకి ఆశ్చర్యిస్తున్నటువంటి విషయం. కాబట్టి అమెరికా మనం చైనా తోటి, రష్యా తోటి దగ్గర పెడుతున్నట్టు చూసి వాళ్ళు మనల్ని ఇంకా హింసించే ప్రయత్నం చేస్తారా, ఇంకా మనల్ని అవమానించే ప్రయత్నం చేస్తారా, మన మీద ఎటువంటి పిచ్చిపూతలు చూస్తూనే ఉంటారా? చూస్తే మన ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. లేదు, మార్కో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ ఏదో కొద్దిగా మళ్ళీ మార్చుకోకూడదు అనుకుని మళ్ళీ మనతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చూద్దాం. ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉంది. రెండింటికి మనం సిద్ధాలు. మిత్రత్వానికి రెడీయే, శత్రుత్వానికి రెడీయే. మన రెండింటికి రెడీగా ఉన్నాం. కానీ మన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా లేదు. ఓకే, మామిడి గీదర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రెండు దేశాధినేతల కలయిక అనేది సరికొత్త ప్రపంచాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్తారా? అదేవిధంగా ఇటు భారత్, చైనా పొరుగు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కొత్త మలుపులుగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఆప్షన్స్ ఉన్నాయండి, ఆపర్చునిటీ ఉన్నది, అవకాశం ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనేది రెండు దేశాలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే భారతదేశం అంటే శాంతి కోరుకునేటువంటి దేశం, ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాం. కానీ మన మీద ఏమైనా పిచ్చి చర్యలు చేస్తే మనం ఊరుకోం, దానికి ప్రతిస్పందన ఉంటుంది మనకి. ఇప్పుడు బాల్ చైనా కోర్టులో. చైనా మళ్ళీ మన చుట్టుపక్కల దేశాలని కవ్వించి మనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా? బంగ్లాదేశ్ ని కవ్వించి, మయన్మార్ ని కవ్వించి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఉగ్రవాదాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేస్తారా? లేదా మనకు పాకిస్తాన్ వాడుకొని మన మీద ఇంకా ఉగ్రవాద చర్యలు చేయించే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తుందో మనం చూడాలి.
అవేమి చేయకుండా మనతో వాణిజ్యం చేయడానికి చైనా సిద్ధంగా ఉందంటే కనుక తప్పకుండా మైత్రి ముందుకు వెళ్తుంది. ఇద్దరు దేశాధినేతలు కలిసినంత మాత్రాన మార్పు రావాలని గ్యారంటీ లేదు. అది ఒక ఆప్షన్ మాత్రమే. తర్వాత వాళ్ళిద్దరు ఎలా ప్రవర్తిస్తారన్న దాని మీద ఆధారపడుతుంది. అందుకని చూద్దాం చైనా ఎలా ప్రవర్తిస్తుందో వెయిట్ చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిశారు అలాస్కాలో. ఏమైంది దానివల్ల? యుద్ధం అయితే ఆగలేదు కదా. దాని తర్వాత ఏమైంది? యూరోపియన్స్ అందరూ అక్కడికి వాషింగ్టన్ వెళ్ళారు. యుద్ధం ఆపకండి, మేము ఒప్పుకోము, యుక్రెయిన్ లో భూభాగాన్ని రష్యాకి అప్పచెప్పడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఇంకా విసిగిపోయి సరే మీ చావు మీరు రావడం వదిలేశారు. మళ్ళీ కొట్టుకుంటున్నారు, మళ్ళీ యుద్ధం జరుగుతుంది. వీళ్ళేమో వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ మీద యుక్రెయిన్ దాడి చేస్తే రష్యా ఏమో వాళ్ళ పట్టణాల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇంకా ఉధృతమైంది. కాబట్టి ఇద్దరు పెద్ద నేతలు కలిసినా కానీ కూడా గ్యారంటీ లేదు. అలాగే మనం చూస్తే కనుక మనకు నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ని కలిసారు డొనాల్డ్ ట్రంప్ గతసారి, ఆయన లాస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. ఏమైనా వాళ్ళు ఏమైనా ఆపారా? నార్త్ కొరియా ఏమో ఆపలేదు, వాళ్ళు మిసైల్ ఫైర్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు దేశాధినేతలు కలిసినంత మాత్రాన కీలకమైన మార్పులు వస్తాయని గ్యారంటీ లేదు. వచ్చే అవకాశాన్ని ఈ రెండు దేశాలు కూడా ఎలా వినియోగిస్తాయి, ప్రవర్తిస్తాయన్న ఆధారంగా ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో నిర్ణయం.